F-30 కొనుక్కున్నప్పటికీ నేను బెంగళూరులో మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వాలి, నాకు సోర్స్ కోడ్ ఇవ్వాలి, తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. నువ్వు అది ఇవ్వనంటున్నావు, అలాంటప్పుడు లెట్ us have a good shake hand. మంచిదండి ట్రంప్ గారు, పర్వాలేదులేండి అంటే అయిపోయాయి. ఓకే, నీకు అదే రష్యా వాళ్ళతోటి కనుక అయితే వాళ్ళు ఫస్ట్ ఒక క్వార్టర్ మనల్ని కొనుక్కోమంటారు, మనం రూపాయల్లో ఇచ్చినా తీసుకుంటారు, డాలర్లో ఇచ్చినా తీసుకుంటారు, అదొక అడ్వాంటేజ్. తర్వాత నువ్వు ఎన్ని కావాలన్నా తయారు చేసుకోవచ్చు, ఓకే, సోర్స్ కోడ్తో సహా ఇస్తారు. కొన్ని అయితే ఇద్దరం కలిసి డెవలప్ చేసాం, బ్రహ్మోస్ అనేది ఇద్దరం కలిసి చేసిందే. అప్పుడు నువ్వు రష్యా వాళ్ళతో వెళ్తావా, అమెరికా వాళ్ళతో వెళ్తావా? మొదటి నుంచి కూడా మనం రష్యా వాళ్ళతో వెళ్తున్నాం. ఈ సందర్భంగా నీకు ఒక మంచి విషయం కూడా చెప్తాను గురూజీ. ప్రపంచంలో ఉన్నటువంటి ఇంచుమించుగా 195-196 దేశాల్లో భారతదేశానికి మంచి ఫ్రెండ్స్, కష్టాలు వచ్చినప్పుడల్లా మంచి ఫ్రెండ్స్ ఎవరంటే ఇద్దరే, రష్యా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు. ఇజ్రాయెల్ వాళ్ళైతే వాళ్ళ దేశం ఏర్పడిన తర్వాత ఫస్ట్ రాసుకున్న రిజల్యూషనే థ్యాంక్స్ ఇండియా, మా దేశం ఏర్పడడానికి కారణం మీరేను. అది ఒక పెద్ద హిస్టరీలే, మళ్ళీ దాని గురించి ఇప్పుడు ఎందుకు కావాలంటే ఇంకో వీడియో చేస్తాం. 1971 కానీ 1999 కార్గిల్ వారు కానీ, మొన్న కానీ పహల్గామ్ విషయం జరిగినప్పుడు కానీ రష్యా వాళ్ళు, ఇజ్రాయిల్ వాళ్ళు మనకి వచ్చేస్తారు. అటు పక్క ఇజ్రాయిల్ ఏమో, అటు పక్క గాజా హౌతీస్తో పోరాడుతూనే ఉన్నారు. అయినా కానీ మనకు వచ్చి హెల్ప్ చేసిపోయారుగా. వాళ్ళకి సంబంధించిన డ్రోన్స్ ఇచ్చారు, శాటిలైట్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏ మిజైలు ఏ టైంలో ఎక్కడి నుంచి కనుక కొడితే కరెక్ట్గా టార్గెట్ని హిట్ అవుతుంది అనేటువంటిది డెవలప్ చేసి చెప్పి మరిగిపోయారు వాళ్ళు. ఇదంతా చేయడానికే మనకి 15 రోజులు టైం ఉంది. ఓకే, దగ్గర కూర్చొని వచ్చి చెప్పిపోయారు, ఎక్స్చేంజ్ చేసుకొని. మసూద్ అంటే సామాన్యమైన సంస్థ కాదబ్బా. మసూద్ గురించి చెప్పాలంటే అది ఒక పెద్ద హిస్టరీ లేవండి, ఇంకో వీడియో చేసుకోవాలంటే. కానీ ప్రపంచంలో నమ్మదగ్గ మిత్రులు అంటే రష్యా, ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నంత మాత్రాన మరి పాలస్తీనియా లిబరేషన్ ఆర్గనైజేషన్స్ మనం ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఇది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. ఓకే, ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. పాకిస్తాన్ మతపరంగా విడిపోయింది కాబట్టి పాకిస్తాన్ ప్రజలని ఇప్పటికీ మనం శత్రువుల కింద చూడాలా. అలాగని ప్రపంచంలో ఉన్నటువంటి 50 ముస్లిం కంట్రీస్ని కూడా మనం చూడాలా. టర్కీ వాళ్ళు ఏదో కొంచెం ఈ మధ్య విభేదించారు, వదిలే. బట్ సౌదీ అరేబియా, దుబాయ్, ఖతారు, ఇరాన్, ఇరాక్ వీళ్ళందరూ మనతో బాగా, ఎవరితోటి కూడా మనకు తగాదం లేదు. ఓకే, కదా. కానీ అమెరికా వాళ్ళతో ఇప్పుడు కూడాను అంత మట్టిగా ఉండాలి. భారతీయ సంస్కృతి వాళ్ళు ఇంచుమించుగా 40 లక్షల మంది ఉన్నారు. చాలా చక్కటి కంట్రీ, మన దేశం కంటే 3 ఇంతలు భూమి పరంగా పెద్దది. 1776 సంవత్సరం స్వతంత్రం వచ్చింది. వాళ్ళది కూడా ప్రజాస్వామ్య దేశమే. మనకున్నట్టే ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు వాళ్ళకి ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, వాళ్ళకి ప్రెసిడెంట్ ఉంటాడు, అన్నీ బాగానే ఉంటాయి వాళ్ళతోటి. ఇప్పుడు మనకు సంబంధించిన హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయి. ఏదైనా పండగలు పబ్బాలు జరుగుతున్నప్పుడు పోలీస్ సెక్యూరిటీ కావాలంటే బ్రహ్మాండంగా ఇస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది అమెరికన్ సిటిజన్కైనా మనకైనా ఒకటే. ఆ విషయాల్లో మనకు అమెరికాని మనకు 100% ఒప్పుకోవాలి. ఇట్స్ కంట్రీ ఆఫ్ ఆపర్చునిటీస్ అబ్బా. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈక్వల్గా ఉంటాయి, చట్టాన్ని గౌరవిస్తారు. చట్టం అంటే భయపడతారు. ఓకే, సరే మన ఇండియాలో సంగతి తీసేయి. మన ఇండియాలో ఎందుకంటే చట్టం అంటే గౌరవం ఉండదు, చట్టానికి భయపడేదే ఉండదు. కావాలంటే ఆ చట్టం ఏంటి, చట్టాలు ఏంటి, సంగతి సమాచారం, కోర్టులు, హైకోర్టులు, లాయర్లు ఇంకో వీడియో చేసుకో. అది ఆ దేశం యొక్క ప్రత్యేకత. ఓకే, ఏనాడు మనం వాళ్ళని 100% విభేదించలేదు, అలాగని చెప్పి వెళ్ళి కౌగులించుకున్నది లేదు. కానీ ఇజ్రాయెల్, రష్యా అనేటువంటిది మనకి అత్యంత విలువైనటువంటి, ప్రేమపూర్వకమైనటువంటి, నమ్మదగినటువంటి మిత్రుడు. ఓకే, అమెరికాకి మనం స్టేటస్ ఇవ్వలేము, యూకేకి మనం స్టేటస్ ఇవ్వలేము, జర్మనీ, ఫ్రాన్స్, కొరియా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, స్వీడన్, ఈ దేశాలన్నిటితో కూడా మనం బాగానే ఉన్నాం. భారతదేశానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీరు లేనటువంటి దేశమే లేదప్ప. ఓకే, అది మన ప్రత్యేకత. రకంగా చెప్పాలంటే అమ్మో ఇండియా వాళ్ళతో కానీ పెట్టుకుంటే మన తాట తీస్తారు రోయ్ అనేటువంటి భయము అమెరికా వాళ్ళకు కూడా ఉంటుంది. ఓకే, బయట పడరగానే ఉంటుంది. కానీ ఏంటి అంటే ఏదనుకుంటున్నా ఉంటాడు, ఏంది నువ్వు అంటే నాకు అర్థం కదా. అది
$29 ట్రిలియన్ నీ జీడిపి అమెరికాది, $35 ట్రిలియన్ అప్పు. ఈ అప్పు జీడిపితో కంపేర్ చేసుకుంటే భారతదేశం చాలా బెటర్. అంతే కదా అని డెట్ జీడిపి రేషియో అంటారు. మంది 86%, 81%, కానీ వాళ్ళది 135%. ఆ విధంగా చూసుకుంటే వాళ్ళకంటే మనం చాలా బెటర్ కింద ఉన్నట్టే లెక్క. కానీ ఏంటంటే కర్రపెత్తనం. తగాదలు లేకపోతే పెట్టాలి, తగాదలు ఉంటే ఎవడి పక్షం చేరాలి, కర్రపెత్తనం చేయాలి. అమెరికా దేశాన్ని నేను కూడా గౌరవిస్తాను. ట్రంప్ గారిని హిజ్ ఎక్సలెన్సీ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే సంబోధించాలి. అలాగే సంబోధిస్తాను. నీ దగ్గర నేను తలవంతను. నా అంతర్గత విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు, మీ అంతర్గత విషయాల్లో నేను జోక్యం చేసుకోను. పాకిస్తాన్కి నాకు తగాదా వస్తే నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మాన్ని చూసి మీరు నిర్ణయం తీసుకోండి. ప్రపంచానికి పెద్దగా నేను మిమ్మల్ని గౌరవిస్తాను. టెర్రరిస్టులని సమూలంగా నాశనం చేయాలి అనేటువంటి ఉద్దేశము మీకుందా లేదా అండి ట్రంప్ గారు? ముందు ఆ మాట చెప్పండి. చెప్పండి ముందు మీరు. అంతే కదా. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ అనేవాడు ఎక్కడ ఉన్నా సరే సమూలంగా ఇద్దరము కలిసి వాళ్ళ సంగతి ఏందో చూద్దామని ట్రంప్ గారు కనుకంటే వాడు కూడా దెబ్బతిన్నారు కదా ఒకసారి. అవును. మరి ఇంతవరకు ట్రంప్ గారు ఎప్పుడు ఆ మాట అనలేదు ఎందుకు? కాసేపు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తానంటాడు, కాసేపు ఇండియా అంటాడు, కాసేపు ఇద్దరు నాకు మంచి మిత్రులే అంటారు. ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు? చెప్పేదేదో చెప్పు. ఒక భారతీయ పౌరుడుగా నేను చెప్తున్నాను కదా, ఇజ్రాయెల్, సోవియట్ రష్యా నాకు అత్యంత ప్రియమైనటువంటి మిత్రుడు అని చెప్తున్నా. నీకు నేను ఆ స్టేటస్ ఇవ్వడం లేదు. తెచ్చుకునేటువంటి బరువు బాధ్యత ట్రంప్ గారి మీదనే ఉంది. అంతే కదా. రష్యా వాళ్ళు ఉన్నట్టుంటే నాకు అమెరికాతో ఉండడానికి ప్రాబ్లం ఉంది. 404 GE వాళ్ళు ఇంజిన్ ఇస్తారంటే ఇంతవరకు ఇవ్వకపోతే ఇండియా పాకిస్తాన్ రెండు కొట్టుకుంటూ ఉండాలా, ఆయుధాలు అమ్ముకొని వ్యాపారం చేయాలా, ఇద్దరి మీద కర్రపెత్తనం చేయాలా. మన వాళ్ళు తలంతరం, అది వాళ్ళు పడుకుంటా. పాకిస్తాన్లో కనుక వాళ్ళ సాయుధ స్థావరాలు కనుక ఉంటే అటు రష్యాకి ఇటు చైనాకి దగ్గరగా ఉంటారు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. ఓకే. అక్కడి నుంచి రావడం కంటే కూడాను పక్కన పాకిస్తాన్కి చైనా ఎంత దూరమో తిప్పి కొడితే విమానంలో పోతే 1000 కిలోమీటర్లు కూడా ఉండదు. అటు మాస్కో వెళ్ళాలంటే కూడా 2000 కిలోమీటర్ల కంటే ఉండదు, 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. అందుకని పాకిస్తాన్ని దగ్గర తీశారన్నమాట. కానీ పాకిస్తాన్ మీద ప్రజల మీద ప్రేమతోటి వాళ్ళు బాగుపడాలని కానీ, 2 పూటల తిండి తినాలని కానీ, మంచి విద్యావంతులు కావాలని కానీ, ఆరోగ్యంగా ఉండాలని కానీ, పంటల పరంగా పరిశ్రమల పరంగా అభివృద్ధి చెందాలి అనేటువంటిది అమెరికా వాళ్ళ ఉద్దేశం కాదు. ఓకే. ఆ సంగతి పాకిస్తాన్ వాళ్ళకి గ్రహించాలా? గ్రహించలేదుగా. అమెరికా కన్నా చైనాకేమో పడదు, కానీ ఈ విషయంకి వచ్చేసరికి మటుకు వీళ్ళిద్దరూ ఏకమైపోతారు. మోడీ ట్రంప్ గారేమో ఏ సంగతి చెప్పడం, చైనా వాళ్ళేమో పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ ఇస్తారు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలా? అంతే కదా. ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. నేను ఈ సందర్భంగా మోడీ గారిని ఏమడుగుతానంటే, మోడీ గారు మీరు తల దించుకోవాల్సిన పనే లేదు. మీరు పెట్రోల్ మీద డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించకపోయినా పర్వాలేదు, అప్పు చేసినా పర్వాలేదు, కానీ మీరు ఎవరి దగ్గర ప్రపంచంలో తల వంచకండి. మనకు ఉండదేదో మనకు ఉంటుందండి. ఇంకా 2 పూటలు తింటాం, లేదంటే 1 పూట తింటాం, 1 పూట కూడా లేకపోతే గంజి తాగుతాం, బతుకుతాం. ఏంటంటే ప్రాబ్లం? తల వంచాల్సిన పనే ఉంది మీకు. ఆయన మీకు ఇన్విటేషన్ ఇవ్వలేదు, పిలవలేదని మీరు బాధపడాల్సిన పని లేదండి. అవమానపరిచారు అన్న సంగతి క్లియర్ గానే తెలుస్తుంది. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే. ఏదో ఒకరోజు మనకు అవకాశం వస్తుంది, చూపి.